వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూవర్స్ అందరికీ స్వాగతం. తప్పకుండా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు వీడియో చూస్తున్నప్పుడు తప్పకుండా లైక్ చేయండి. ఈ యొక్క వీడియోస్ని ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్కి కానీ వారి పేరెంట్స్కి కానీ షేర్ చేయండి. కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్లో చేరాలనుకున్న అభ్యర్థులు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా ఫోన్ నెంబర్కి జస్ట్ హాయ్ అని మెసేజ్ పెట్టండి. దానికి సంబంధించిన గ్రూప్ లింక్ మీకు షేర్ చేయడం జరుగుతుంది. మరి పర్సనల్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్న అభ్యర్థులు డైరెక్ట్గా అదే నెంబర్తో ద్వారా నన్ను సంప్రదించగలరు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేయగలను. మరి మరొక ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీ, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మంచి యూనివర్సిటీల్లో పేరొందిన కేఎల్ యూనివర్సిటీ, కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీకి సంబంధించిన అడ్మిషన్ షెడ్యూల్ కూడా వచ్చేసింది. మనకు ఎంట్రన్స్ సంబంధించిన నోటిఫికేషన్, కోనేరు లక్ష్మయ్య ఎంట్రన్స్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ KL-EE. మరి ఇది ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇది 3 ఫేజుల్లో నోటిఫికేషన్స్ వెళ్తాయి. 3 ఫేజ్లో ఎగ్జామ్ ఉంటుంది. మరి ఇప్పుడు మనం మొదటి ఫేజ్కి సంబంధించిన వివరాలు మాత్రం తెలుసుకుందాం. దీనికి సంబంధించిన ఫస్ట్ ఫేజ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇది అప్లై చేసుకోవడానికి మనకు November 12th లాస్ట్ డేట్ ఉంది. కేవలం 1000 రూపాయలు చెల్లించి మీరు ఈ యొక్క ఎంట్రన్స్కి అప్లై చేయవచ్చు. మరి ఆల్రెడీ ఈ కేఎల్ యూనివర్సిటీ యొక్క బ్రాంచెస్ మనకు మెయిన్ బ్రాంచ్ వచ్చేసి విజయవాడలో ఉంది. తర్వాత హైదరాబాద్లో కూడా ఇటు బాచ్పల్లి బౌరంపేటలో ఒక బ్రాంచ్, అజీజ్ నగర్లో 2వ బ్రాంచ్, ఓవరాల్గా 3 బ్రాంచెస్లో వీళ్ళు అడ్మిషన్స్ ఇంజనీరింగ్కి సంబంధించి చాలా కోర్సెస్, అప్డేటెడ్ కోర్సులు కూడా అందజేస్తున్నారు. మరి ఈ 3 బ్రాంచ్లకు కూడా కేవలం మనకు KL-Eలో వచ్చిన ర్యాంక్ ద్వారా వీళ్ళు అడ్మిషన్ ఇస్తారు. ఆల్మోస్ట్ మనకు ఈ యొక్క ర్యాంకును బట్టి పర్ ఇయర్ 2.5 నుంచి 3.5 లక్షల వరకు ఫీజు ఉండే అవకాశం ఉంటుంది. మీ యొక్క ర్యాంకును బట్టి ఫీజు మారే అవకాశం ఉంటుంది. ఇది హాస్టల్ ఫీజు అదనంగా మీకు దీనికి అదనంగా ఉంటుంది. కాబట్టి ఇది 2 దశల్లో జరుగుతుంది, ఆఫ్లైన్, ఆన్లైన్. మీరు ఏ రకంగా రాసుకోవచ్చు. ఆన్లైన్లో రాసే అభ్యర్థులు మీకు పూర్తిగా ప్రొటెక్షన్లో మీకు పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఆఫ్లైన్లో రాసే అభ్యర్థులు మీరు వారు ఇచ్చిన సెంటర్కి వెళ్ళి రాయాల్సిన అవసరం అయితే ఉంటుంది. మరి దీనికి సంబంధించి మనకు November 12th ఫస్ట్ ఫేజ్ లాస్ట్ డేట్ ఉంటే November 13th మీకు అడ్మిట్ కార్డ్స్, హాల్ టికెట్స్ ఆన్లైన్లో తీసుకోవచ్చు. November 14th నుంచి 18th వరకు మీకు ఈ ఫేజ్ 1 KL యూనివర్సిటీకి సంబంధించిన పరీక్ష జరిగే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఆసక్తి గల అభ్యర్థులు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉంది కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకున్న అభ్యర్థులు ఈ KL-Eకి అప్లై చేసుకోవచ్చు. మరి KL యూనివర్సిటీ గురించి లాస్ట్ ఇయర్ కొంత ఇష్యూ జరిగింది. మనం జనరల్గా మనకు అది NAC సంబంధించి వాళ్ళు మేనేజ్ చేసి NAC తెచ్చుకున్నారని చెప్పేసి ఆ ఇష్యూ జరిగింది. అది దాదాపు ముగిసింది. మరి ఇష్యూ ఎలా ఉన్నప్పటికీ యూనివర్సిటీ పరంగా కోనేరు లక్ష్మయ్య మంచి యూనివర్సిటీగా మనం చెప్పుకోవచ్చు. మంచి వాతావరణంలో క్యాంపస్లో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి ఆసక్తి గల అభ్యర్థులు KL యూనివర్సిటీ ఫేజ్ 1 కోసం అప్లై చేయొచ్చు. ఫేజ్ 2కి సంబంధించి, ఫేజ్ 3కి సంబంధించి మళ్ళీ షెడ్యూల్ తర్వాత వీడియోస్లో తెలియజేయగలను. మరి ఇది KL యూనివర్సిటీకి సంబంధించిన సమాచారం. ఆసక్తి గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ధన్యవాదాలు.